అందరికీ నమస్కారం అండి. టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది. అయినప్పటికీ నామినేటెడ్ పోస్టులు అంటే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏవి? ఈ దేవాదాయ శాఖ బోర్డులు, ఈ మార్కెట్ కమిటీలు, ఇవి కొన్ని ఉన్నాయి. వాటిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చాలా మందిలో ఒక చిన్న అనుమానం, చిన్న బాధ అయితే ఉంది. ఎవరు? తెలుగు తమ్ముళ్ళు. అయితే వాటన్నిటికీ ఈరోజు బాబు గారు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అసలు ఈరోజు నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడింది ఏంటి అంటే, ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఆ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అయితే అందులో మాట్లాడిన విషయం ఏంటి? మన పార్టీలో ఫస్ట్ నుంచి మన పార్టీకి సేవ చేసి, మన పార్టీ జెండా భుజాన మీద మోసి, మన పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి కార్యకర్తకే మొదటి ప్రయారిటీ ఇస్తాము, నాయకుడికే మొదటి ప్రయారిటీ ఇస్తాము. ఎక్కడి నుంచో బయట నుంచి మన పార్టీలోకి వచ్చిన, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని గౌరవిస్తాం, కానీ వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేలకి, ఆ లోకల్ నాయకులకి స్ట్రాంగ్గా చెప్పిన విషయం ఏంటంటే, వీటిపైన, ఈ నామినేటెడ్ పోస్టుల పైన నాకు సరైన సమాచారం ఇవ్వాలి. ఆ కార్యకర్త కానీ, ఆ నామినేటెడ్ పోస్ట్కి అప్లై చేసుకున్న వ్యక్తి పైన కానీ సరైన నివేదిక నాకు ఇవ్వాలి. నేను తర్వాత సర్వే చేసిన తర్వాత ఆ నివేదిక తప్పని తెలిస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళపైన చాలా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నివేదికలు మాకు పంపించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి? నేను గతంలో ఒక వీడియో చేశా. ఏంటి? కూటమి ప్రభుత్వంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, బయట నుంచి వచ్చే వ్యక్తులకే ఎక్కువగా వాళ్ళకే అభిమానిస్తున్నారు, ఎక్కువగా వాళ్ళకే చూస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో చేశా. ఇది నా అభిప్రాయం కాదు. తెలుగు తమ్ముల్లో కూడా ఈ బాధ అయితే చిన్నగా ఉంది. తెలుగు తమ్ముల్లో కూడా ఈ అనుమానం అయితే చాలా లోతుగా ఉంది. అయితే వాటన్నిటికీ ఈరోజు అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ నామినేటెడ్ పోస్టులు కూడా 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు అంటే ఇవే దేవాదాయ శాఖకు సంబంధించి కొన్ని ట్రస్టులు ఉంటాయి కదా, ఆ బోర్డులు ఉన్నాయి. వీటన్నిటికీ మరొక 7 నెలల్లో వీటన్నిటికీ భర్తీలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ పోస్టులు దక్కించుకున్నారో, ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టులని దక్కించుకొని పదవుల్లోకి వెళ్ళారో వాళ్ళకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్, అంటే వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవాలి. ఏం చెప్పారు? ఈ దక్కించుకున్న వాళ్ళు కూడా పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళాలి. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు, మనం ఇచ్చే సూపర్ 6 గ్యారంటీలు, ఇవన్నీ ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మీది. సో ఇది బాధ్యత ఎవరైతే విస్మరించారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తప్పవు. ఇంకొక విషయం ఏంటంటే, సూపర్ 6 పథకం ఏవైతే ప్రచారం సమయంలో ఏవైతే హామీలు ఇచ్చామో, హామీలన్నీ ఖచ్చితంగా 100% పూర్తి చేసి తీరుతాము. వీటిపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మీరు ఎండగట్టాలి. ఆ ఎండగట్టే బాధ్యత నాతో పాటు మీ పైన కూడా ఉంటుంది, దానికి రెడీగా ఉండండి అనే అంశం అయితే తీసుకురావడం జరిగింది. దట్టు మీరు చేసే పనితీరుపై నేను మరో 7-8 నెలలు నేను రివ్యూ పెడతాను. ఆ తర్వాత నాకు వచ్చే నివేదికను బట్టి మీరు కొనసాగాలా లేకుంటే మార్చాలా, అప్పుడు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది మీరందరూ గమనించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నాకు ఇదంతా విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నిత్య విద్యార్థి డైలీ పరీక్ష రాయాలి, డైలీ ఎగ్జామ్ రాయాలి. ఆ పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారులు కానీ, నాయకులను కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరినీ మంచిగా పని చెప్తుంది. ఎస్, ఇట్లనే ఉండాలి, అధిష్టానం నుంచి ఇట్లనే ఉండాలి. ప్రతిదీ పిన్ టు పిన్లు నాకు నివేదిక తెప్పించండి, నాకు ఖచ్చితంగా సర్వేలు తెప్పించాలని కూర్చుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టరు, అందరూ కిందున్న నాయకులు అందరూ క్లారిటీగా పనిచేస్తారని నేను అనుకుంటున్నా. ఈ నిర్ణయంపై చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.